దీని మీద కూడా రాసి ఉంది, నిజం నిప్పు లాంటిది. నిజం నిప్పు లాంటిది. జీవమే మన జాతి. ఎవరికైనా డ్యూటీ వేసి చూడండి మహారాజ్, దీనికి రికార్డ్ చేయించాల్సిందే. ఇంతమంది ప్రజలు రావడం, వారందర్నీ మీరు వ్యక్తిగతంగా కలవడం సాధారణ జీవనంలో రాజకీయ నాయకులను అందర్నీ చూస్తుంటాము. ఇంతమందితో కలవడం అసాధ్యం. అందరి సమస్యలను విని పరిష్కరించే ప్రయత్నం చేయడం మీరు సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపమే. నేను మీ మాధ్యమం ద్వారా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. అవునండి. మొట్టమొదటిగా భారతీయ పౌరులతో, భారతీయ ప్రజలతో, మరియు ముందుగా భారతదేశంలోని ధర్మోపదేశకులైన సంత్ మహంతులతో. మన హిందూ ధర్మానికి ఆధారం మన గీత, వేదాలు, పురాణాలు. కానీ ఎంతమంది అయితే సంతులు ఉన్నారో వారంతా గీత, వేదాలకు విరుద్ధమైన జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అవునండి. నా కోరిక ఏమిటంటే మనమందరం ఒకే చోట కూర్చొని అవునండి పరమాత్మను సాక్షిగా భావించి మన సద్గ్రంథాలను సాక్షిగా ఉంచుకొని ప్రజలకు ఒక సరైన దిశను చూపిద్దాం. చాలా గొప్ప మాట. ఒకవేళ నాది ఏదైనా తప్పుంటే చెవులు పట్టుకుని క్షమాపణ కోరుతాను. ఒకవేళ వారు తప్పు దారిలో వెళ్తుంటే వారు దాన్ని మార్చుకోవాలి. చాలా గొప్ప మాట. నాకన్నిటికన్నా పెద్ద అడ్డంకులు వాళ్ళు కలిగిస్తున్నారు. నేను బ్రాహ్మణుడి శిష్యుణ్ణి. నేను జాట్ను, నాకు సొంతగా ఏమీ లేదు. అంతా ఆయన ఇచ్చిన జ్ఞానం మరియు ఆశీర్వాదం. మీరు కులాలకు అతీతంగా ఉన్నారు. మేము మతాలకు కూడా అతీతంగా ఉన్నాం. నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే మన హిందూ ధర్మగురువులు ఉన్నారో వారితో విజ్ఞప్తి ఏమిటంటే, నేను కోరుకునేది విశ్వమంతటా ఆది సనాతన ధర్మాన్ని స్థాపించాలని. ఎందుకంటే అన్నిటికన్నా ముందు ఆది సనాతన ధర్మమే ఉండేది. అప్పట్లో ఎలాంటి కులాలు, మతాలు వేరే లేవు. ఆ తర్వాత అది క్షీణించి సనాతనంగా మారింది. నేను ఈ ఆధ్యాత్మికతను 3 భాగాలుగా విభజించాను: ఆది సనాతనం మరియు హిందూ ధర్మం. ఆది సనాతనం ఏమిటంటే గీత అధ్యాయం 17:23 శ్లోకంలో చెప్పబడింది. ఓం తత్ సత్ ఇతి నిర్దేశ బ్రహ్మణ త్రివిధ సమర్థ బ్రాహ్మణ తేన్ వేదా చ యగ చ విహిత పురా. సృష్టి ప్రారంభంలో బ్రాహ్మణులందరూ ఎవరైతే పుణ్యాత్ములుగా ఉన్నారో ఈ ఓం తత్సత్ ఏదైతే 3 రకాల పద్ధతిలో స్మరణ చేస్తామో దీన్ని స్మరణ చేసేవాళ్ళు. ఆ తర్వాత సనాతన్ ధర్మం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అందులో కేవలం ఓం నామం మాత్రమే మిగిలింది. సనాతన్ తర్వాత ఈ పార్టీషన్లు మొదలైనవి. అందులోంచి యాహుదులు, క్రైస్తవులు, ఆ తర్వాత ముస్లింలు, ఆ తర్వాత హిందూ ధర్మం మొదలవుతుంది. ఆది శంకరాచార్యుల నుండి వాళ్ళు కేవలం రామ, కృష్ణుల భక్తికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేషు, శివుల భక్తిని ఆదేశించారు ఆది శంకరాచార్యులు. వీళ్ళు దేవతల భక్తికి మాత్రమే పరిమితమయ్యారు. ఇది హిందూ ధర్మం. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను దీన్ని మళ్ళీ ఆది సనాతన ధర్మంగా మారుద్దాం. మొత్తం ప్రపంచాన్ని